సారీ చెబితే ఈయనెందుకు నొచ్చుకున్నాడు అనేది నాకైతే అర్థం కాలే. ఎంత ఆలోచించిన మిమ్మల్ని చెప్పలేదు సారీ, మిమ్మల్ని చెప్పమన్నా మీరు చెప్పరు. అది ఆయనకు సంబంధించి కార్తీక్కి సూర్యకి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం. వాళ్ళు సారీ చెప్పారు. ఆ చిన్న ఏదో ఆ యాంకర్ అన్న సందర్భంలో తాను అక్కడ ఉండి కూడా దాన్ని కంట్రోల్ చేయలేనందుకు తను సారీ చెప్పాడు. మీరేమో ఇట్లా మాట్లాడుతూ ఎందుకు సారీ చెప్పలేదు, పైగా దాన్ని మీరెందుకు భుజాన వేసుకున్నారు అనేది. ఒక్క నిమిషం కిరణ్. వినూషారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈ వార్ ఆఫ్ వర్డ్స్ని, ఇది వార్ ఆఫ్ వర్డ్స్ అనాలో లేకపోతే ఇంకేమనాలో కూడా నాకు తెలియట్లా. వన్ సైడెడ్ దాన్ని ఏమంటారు, వన్ సైడెడ్ ఎలిగేషన్స్, లేకపోతే క్రిటిసిజము, లేకపోతే హ్యూమిలియేషను, లేకపోతే తెలుగులో చెప్పాలంటే వన్ సైడెడ్ వెటకారం, ఏమనాలో దీన్ని. సో దీన్ని మీరు ఇలా విశ్లేషిస్తారు? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ప్యానెల్లోని పెద్దలకి ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే. అంటే ఇది మన తెలుగు రాష్ట్రాలకి నేను కొంచెం కొత్త అనే చెప్పాలి, కానీ మీరు చూసారనుకోండి, మాకు భారతీయ జనతా పార్టీకి ఇదేమి కొత్త కాదు. మీరు ఇందాక ఒక కరెక్ట్ క్వశ్చన్ వేశారు, ప్రకాష్ రాజ్ గారు ఎందుకు అలా మాట్లాడారు అని. మీరు ఆ ట్వీట్ని, ఫస్ట్ ఆయన పెట్టిన ట్వీట్ని చూడండి. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, చాలా నేను ఫాలో అయ్యాను ఇది చాలా క్లోజ్గా. పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే ఒక మాట అన్నారు, ఇట్లా తిరుపతి మనము చాలా ఎంతో మనం పవిత్రంగా భావించే మన ప్రసాదంలో కల్తీ జరగడమే కాదు, ఈ విధంగా అనిమల్ ఫ్యాట్ కూడా కలిసింది, ఇది మనకు టైం, ఇంకా సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి, దానికి ఒక బోర్డు కావాలి, ఇంతే ఆయన వ్యాఖ్యలు చేసింది. దానికి ప్రతిగా ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు, డోంట్ బ్లో అప్ ఇట్ నేషనల్లీ, మీరెందుకు జాతీయ వ్యాప్తంగా దీన్ని పెద్దది చేసి చూపిస్తున్నారు. ఆల్రెడీ ఇండియా ఈస్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ కమ్యూనల్ టెన్షన్స్. భారతదేశంలో ఇప్పటికే చాలా మతపరమైన కలహాలు ఉన్నాయి. రెండు ఎంత డామేజింగ్ స్టేట్మెంట్స్ చేసింది. థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అంటే మీ కేంద్రంలో మీ మిత్రుల వల్ల జరుగుతున్నాయని ఎగ్జాక్ట్లీ. అంటే ఇదంతా కూడా ఒక లెఫ్ట్ లిబరల్ సూడో సెక్యులర్ ఎకో సిస్టమ్ మన భారతదేశంలో తరతరాలుగా, దశాబ్దాలుగా మనకు క్రియేట్ చేయబడింది. కానీ సౌత్ ఇండియాలో వీళ్ళ ప్రభావం అంత లేదు మనకు. మీరు చూసారనుకోండి వెంకటకృష్ణ గారు, నేను ఒక ఉదాహరణ చెప్తాను. మోడీ గారు మొన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి గణపతి పూజకు వెళ్లారు. వెంటనే స్టార్ట్ చేసేస్తారు. ఎలా వెళ్తారు ప్రధానమంత్రి గణపతి పూజకు? మోడీ గారు రామ్ మందిర్ ఆ రోజు ప్రతిష్ఠ జరిగేటప్పుడు వెళ్తారు. ఎలా వెళ్తారు? ఇది ఒక సెక్యులర్ దేశం, వెళ్ళకూడదు. మోడీ గారు కేదార్నాథ్కు వెళ్ళి అక్కడ కూర్చొని గుహలో తపస్సు చేసుకుంటారు. మోడీ గారు ఎట్లా పోతారు? ఆయన ప్రధానమంత్రి. అదే రాహుల్ గాంధీ గారు మనకు చర్చిలకు వెళ్ళొచ్చు, అప్పుడు ప్రాబ్లం కాదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను, వాళ్ళు చర్చిలకు వెళ్తారా, వాళ్ళు మసీదులకు వెళ్తారా, ఎక్కడికన్నా ఓకే. బాబర్ ఒక్క టాంబును, అంటే ఆయనను బూడ్చిపెట్టిన సమాధికి వెళ్ళి అక్కడ ఆయన నివాళులు అర్పిస్తారు, కానీ అప్పుడు సెక్యులరిజం అడ్డురాదు. మీకు ఇంకొకటి వీళ్ళది ఎలా ఉంటుంది తెలుసా? నేను ఏమంటున్నానంటే వెంకటకృష్ణ గారు, మనది చాలా విశాలమైన దేశం, అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటాము. గొడవలు జరిగినంత మాత్రాన అన్నింటికీ ప్రభుత్వం బాధ్యత కాదు కదా. ఒక ముస్లిం వ్యక్తి చనిపోయినప్పుడు ఏదైనా గొడవలో వీళ్ళందరూ వెంటనే మాట్లాడతారు, లేదా వాళ్ళ భావాలు దెబ్బతిన్నాయనుకోండి వెంటనే చాలా వెనువెంటనే మాట్లాడేస్తారు. కానీ హిందువుల మీద ఏమన్నా జరిగితే వీళ్ళు ఇలా అంటే సైలెంట్గా ఉండండి, మీరు ఎందుకు మాట్లాడతారు, మత కలహాలు వచ్చేస్తాయని. ప్రకాష్ రాజ్ గారిని మీరు ఇంకొంచెం నిశితంగా గమనించారనుకోండి, ఆయనది ఆంధ్రప్రదేశ్ కాదు, ఆయనది తమిళనాడు. ఇటువంటి యాక్చువల్గా మన భారతదేశంలో హిందూ వ్యతిరేక భావజాలం మొదలైంది తమిళనాడులోని ఆ పెరియార్ గారి గురించే. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రాముడు దేవుడు కాదు, రాముడి విగ్రహాన్ని పగలగొట్టారు, రాముడికి చెప్పులు వేశారు. ఈ అజెండా ఎంత ఎందుకండి? వాళ్ళు మనం భారతదేశంలో దక్షిణ భారతదేశం వేరు, మేము తమిళనాడు వేరు అనే ఒక భావనని ప్రజల్లో క్రియేట్ చేసి అధికారంలోకి రావడానికి వచ్చారు. మీరు మొన్నటికి మొన్న చూస్తే కూడా అక్కడ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నాశనం చేసేయాలి, కరోనా డెంగ్యూతో పోల్చారు. వాళ్ళ మంత్రి దేంతో పోల్చారండి? రాముడు లేదు, రామాయణం లేదు, జై శ్రీరామ్ లేదు, ఏం లేదు. ఆఖరికి రామ్ మందిర్ ప్రతిష్ఠ జరుగుతుంటే మీకు గుర్తుందో లేదో, స్వయాన మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గుడికి వెళ్ళి ఎల్ఈడి స్క్రీన్ వేసుకుంటే ఆపేశారు. సో ఇది తమిళనాడు వాళ్ళకి మన హిందూ మతాన్ని కించపరచడం అనేది ఆనవాయితీ ఏమో, కానీ తమిళనాడు అంటే తమిళనాడు వాళ్ళకంటే అందరికి కాదు, తమిళనాడులో కొన్ని వర్గాలకి కొన్ని పార్టీలకి కరెక్ట్, అందరికంటే మళ్ళీ తమిళనాడులో ఈ హిందూ వ్యతిరేక భావజాలాలున్న పార్టీలు, రాజకీయ నాయకులు
ఈ సూడో సెక్యులర్ వాదులు ఈ అజెండాతో ముందుకెళ్తున్నారు. ఈ రోజు అదే అజెండాని ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగిస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? ఈ లిబరల్ ఎకో సిస్టమ్ అంతా కూడా వాళ్ళ అజెండాని ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగించాలి. కరెక్ట్ గా అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి మనం అనే స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే ఎకో సిస్టమ్ టూల్ కిట్ యాక్టివేట్ అయిపోయింది. ప్రకాష్ రాజ్ గారు ఏ విధంగా అయితే ఆయన సూడో సెక్యులరిజం అంటాము, అంటే ఈ సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించడం, కానీ సూడో సెక్యులరిజం అంటే ఏం తెలుసా వెంకటకృష్ణ గారు? ఓన్లీ హిందూ మతాన్ని కింద వ్యతిరేకించడమే చేస్తున్నారు కదా. తమిళనాడులో అదే స్ట్రాటజీని ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగిద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ విఫలం అవుతారు. ఎందుకంటే మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో కూడా అందరూ మత సహనం పాటిస్తారు. హిందువులు ఎంతో మత సహనం పాటిస్తారు. ఇంకొకటి, ఆ ట్వీట్ లో మీరు చూసారా, కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయంట భారతదేశంలో. నేను అడుగుదాం అనుకుంటున్నాను ప్రకాష్ రాజ్ గారిని, అసలు ఆయన ఇప్పుడు విదేశాలకు వెళ్ళారు కదా, ఒకసారి మొత్తం ప్రపంచం చుట్టి రమ్మనండి. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ లేవు కమ్యూనల్, ఎక్కడ లేవు టెన్షన్స్? యుక్రెయిన్ రష్యా మధ్య లేవా? ఇరాక్, ఇరాన్, సిరియా, లెబనాన్, అక్కడంతా కమ్యూనల్ టెన్షన్స్ కొట్టుకొని అల్లాడుతున్నారు. ఈ రోజు కూడా చూశాను కదా, ఇజ్రాయెల్, లెబనాన్. యూరప్ చూశారు కదా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, వీటన్నిటిలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. కాదండి వినోసారెడ్డి గారు, అక్కడ దాకా ఎందుకు నాకు తెలిసి 1000 మందో 1100 మందో ఉంటారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో. అందులో ఈయన మంచు విష్ణు గారు పోటీ చేసిన ఎలక్షనే పెద్ద టెన్షన్కి దారి తీసింది. సరిదిద్దలేనంత, కాపాడలేనంత, సర్దుకోలేనంత, సర్ది చెప్పలేనంత టెన్షన్కు దారి తీసింది. ఎలాంటి ఇంత పెద్ద దేశంలో అక్కడక్కడ ఉంటాయి అసంతృప్తులు, అభిప్రాయ భేదాలు. అంటే మీరు ఇంకొకటి ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంకటకృష్ణ గారు, మొత్తం ప్రపంచం మీరు మొత్తం ఒకసారి చూడండి.